కామ్రేడ్స్, రేపటి రోజున గ్రామీణ ఉపాధి పథకం పైన యథావిధిగా కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర సమితి ఈ మూడు కలిసి రేపు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏపీఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు ఉపాధి కూలీలతో చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 2004లో నార్ప మండలం బండ్లపల్లిలో అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు, ఆ రోజు వామపక్ష పార్టీ ఎంపీలు ఆ రోజు ఏదైనా కావాలని అడిగితే దేశ స్థాయిలో దేశ ప్రజలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని సాధించి ఒక హక్కుగా పెట్టినటువంటి గ్రామీణ ఉపాధి పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రపూర్వకంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి రామ్జీ అనే దాన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు కూలీలను 301 రూపాయల నుంచి 241 రూపాయలు కుదించి 125 రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్తున్నారు. కూలీ రేట్లు అయితే 3 రోజులు ఉన్నప్పుడు 301 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 241 రూపాయలకి కుదించింది. కొన్ని చట్టాలు, గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలన్నీ తుంగలో తొక్కి వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతూ, అదేవిధంగా గ్రామీణ ఉపాధి కూలీలు ఈరోజు ఈ రామ్జీ చట్టం అమలు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కూలీలు పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ప్రమాదం ఉందని చెప్పి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం 200 పని రోజులు కల్పించాలి, రోజువారీ కూలీ రేట్లు 700 రూపాయలు కల్పించాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు పనిముట్లు పంపిణీ చేయాలి, పనిచేసే చోట ప్రదేశంలో టెంట్ వేయాలి, మద్య ప్యాకెట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పి, అందులో శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడ కూడా గ్రామీణ ఉపాధి పథకం నత్తినాడుగానే సాగుతుంది. ఊరికే పేరుకి ఆర్పాటు చేస్తున్నారు తప్ప అధికారులు ఎక్కడ కూడా గ్రామీణ ఉపాధి పథకంలో పని జరగలేదు. వాటిపైన కూడా తక్షణమే స్పందించి ఎక్కడ పెండింగ్ లేకుండా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి పనులు చేపట్టాలి. అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో రేపు ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి సత్యసాయి జిల్లా ప్రజలకు మనవి చేస్తూ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా మహిళా సమైక్య, ఈ మూడు పార్టీలు కలిసి ఈ బీజేపీ నరేంద్ర మోడీ 11 సంవత్సరాలకు పైన అధికారంలోకి వచ్చి ఈవేళ కార్మిక చట్టాలన్నీ కూడా తుంగలపాలకెక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ తుంగలపాలకి చట్టాలన్నీ కూడా ఈ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమైక్య, ఈ 3 పార్టీలు కూడా ఈ నెల 9వ తారీఖు రేపు జరగబోయే ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్మిక అంతా కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ